మనం ఇప్పుడు కలుగా ప్రాంతంలో ఒసోర్గినో గ్రామం దగ్గర ఉన్నాము. మీ ముందున్నది పవిత్ర దేవీ మాత యొక్క పోక్రోవ్ చర్చ్. దీనికి ఒక ఆసక్తికరమైన ప్రత్యేకత ఉంది. అదే మనం ఇప్పుడు పరిశీలించబోతున్నాం. మరింతగా చెప్పాలంటే వినబోతున్నాం. ఈ దేవాలయ భవనం వృత్తాకారంలో ఉంది. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. సాధారణంగా మధ్య దేవాలయాలు చతురస్రాకారంగా ఉంటాయి, కానీ ఇది వృత్తాకారంలో ఉంది. మరి లోపలికి వెళ్ళుదాం. మీరు ఇప్పటికే అనుభవిస్తున్నారా? నేను మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఎంత గొప్ప ఎకో వస్తుందో చూడండి. అది ఎంత బలంగా ఉందో. అంతేకాదు, ఇక్కడ నడవడమే సరిపోతుంది. ఈ నేల మీద ఇది టైల్స్ కాదు, ఇది కేవలం ఇసుక. ఇక్కడ నేల వేశారు. అయినా కూడా శబ్దం ఎంత బాగా ప్రతిధ్వనిస్తుంది. ఇక్కడి శబ్ద వ్యవస్థ అద్భుతంగా ఉంది. ఈ రంధ్రాలు ఆలయపు గైర్హాజరు అద్దాలలేమి అవి లేకపోవడం వల్ల శబ్దం బయటకు పోతున్నా కూడా, ఈ పెద్ద రంధ్రం ఉన్నా కూడా. అయినా కూడా ఇక్కడి శబ్ద వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనం నిదానంగా మాట్లాడటానికి కూడా వీలు లేదు. అన్నీ వినిపిస్తాయి. ఇది ఉద్దేశపూర్వకంగా ఇలా రూపొందించారు. ఇది చర్చిల ముఖ్య లక్షణాల్లో ఒకటి. ఇక్కడ శబ్ద ప్రతిధ్వని ఉండేలా. వాస్తుశిల్పి మరియు ఆర్కిటెక్ట్ ఈ భవనాన్ని నిర్మించేటప్పుడు ఇక్కడ ఈ గుండ్రంగా ఉన్న గదిలో అద్భుతమైన శబ్ద వ్యవస్థ ఉండేలా ముందే ఆలోచించి నిర్మించారు. అంటే ఇది ఒక నిర్దిష్ట భౌతిక లక్ష్యంతో నిర్మించిన నిర్మాణం. ఇక్కడ శబ్దాన్ని సృష్టించేవారు, ఇక్కడ ప్రతిధ్వని కలిగించేవారు. ఇది ఒక శబ్ద ప్రతిధ్వని పరికరం. నిజంగా హృదయాన్ని తాకుతుంది. ఇక్కడ శబ్దం ప్రతిఫలించిపోతుంది. అది నన్ను లోపల నుంచే తాకుతుంది. అలాగే వెనుక తల భాగంలో కూడా ఏదోలా. ఇంతవరకు లోపల నుంచే గో వస్తున్నాయి. మన పూర్వీకులు చూడండి, వారు శబ్ద భౌతిక శాస్త్రాన్ని బాగా తెలుసు. ఈ శబ్ద తరంగాల భౌతిక శాస్త్రాన్ని బాగా తెలుసు. వారు అలాంటి భవనాలను నిర్మించేవారు. అందులో ఈ తరంగాలు అనేక రెట్లు పెరిగేవి. ఇక్కడ కూడా కేవలం ఒక చప్పుడే. ఇది వాళ్ళు అంతగా భయంకరమైన వారు, మూర్ఖులు, అర్థం లేనివారు, చీకటి మనుషులు కాదని, దేవుణ్ణి భయపడి దేవాలయాలు చిత్రపటాలతో నిర్మించారని కాదు అని సూచిస్తుంది. కాదు. వాళ్ళు ఇది శబ్ద ప్రతిధ్వని కోసం ఒక శబ్ద అనునాదకాన్ని సృష్టించడానికి, ఇక్కడికి ప్రజలను తీసుకురావడానికి చేశారు. ఇక్కడ వాళ్లతో ఏదో జరుగుతుండేది.